రజబ్ నెలలో మేరాజున్ నబీ పండగ చేసే ముస్లిములు కొంతమంది ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజు యాత్ర వెళ్ళారు. స్వర్గాన్ని చూశారు, అందులో దృశ్యాలను చూశారు. నరకాన్ని చూశారు, అందులో దృశ్యాలను చూశారు. ఇంకా ప్రవక్తలందరినీ కూడా కలిశారు. 5 పూట్ల నమాజు ఫర్జ్ అయింది. ఎన్నో చిత్ర విచిత్రాలను, ఎన్నో కొత్త కొత్త సంఘటనలన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుసుకొని వచ్చారు. ఇది వాస్తవమే. మేరాజు యాత్రకు ప్రవక్త గారు వెళ్ళారు, ఆకాశాల పర్యటన జరిగింది. ఇది వాస్తవమే, దీన్ని మనం నమ్మాలి. కానీ ఆయన మేరాజు వెళ్ళినటువంటి రాత్రి రజబ్ నెల 27వ రాత్రి అని చెప్పేసి మేరాజు నబీ పండగ చేసుకుంటున్నారు కొంతమంది ధర్మజ్ఞానం లేని ముస్లిములు. మేరాజు నబీ పండగ ఖురాన్ హదీసుల్లో లేదు. ఇది ఒక కొత్త బిదాత్ కార్యము. మేరాజు నబీ పండగ చెయ్యరాదు. ఎందుకంటే ఇప్పుడు సౌదీలో ఉన్నటువంటి పండితులను కూడా మీరు అడగండి, ప్రవక్త మేరాజు యాత్ర ఎప్పుడు వెళ్ళారనంటే వారంటారు తేదీ కరెక్ట్గా తెలియదండి అని అంటారు. వాళ్ళే కాదు, ఖురాన్ హదీసు జ్ఞానం కలిగిన ఏ పండితుని మీరు అడిగినా మేరాజు యాత్ర ఎప్పుడు జరిగిందంటే హిజ్రత్కు 1 సంవత్సరం ముందు జరిగిందని, హిజ్రత్ జరిగిన తర్వాత జరిగిందని, అమ్మ ఖదీజా రదియల్లాహు అన్నవారు చనిపోయిన తర్వాత జరిగిందని ఇలా చెబుతారే తప్ప పలానా తేదీ కరాటండిగా జరిగిందని ఏ పండితుడు చెప్పడు. కానీ ఈ దర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు రజబ్ నెల 27వ తేదీ జరిగిందని పర్ఫెక్ట్గా చెప్తారు. మరి వీళ్ళకెలా తెలుసో? మరియు 27వ రాత్రి కొన్ని పిట్ట కథలు అల్లుతారు. అదేంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశాలపైకి వెళ్ళారు, అల్లా దగ్గరికి వెళ్ళారు. అల్లాకు ప్రవక్తకు మధ్యన పరదా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పులు విడవబోతే చెప్పులు వదలాల్సిన అవసరం లేదు, అలాగే రమ్మని ఆహ్వానించారని, ఆ తెర తెరిచి చూస్తే అల్లా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాదిరిగానే ఉన్నారని ఒక కథ అల్లారు. నౌదు బిల్లా. అల్లా సుబ్హానహు తఆలా ఎలాంటి తుచ్చుల బోధనల నుండి అల్లా మనల్ని కాపాడుగాక. అల్లా సుబ్హానహు తఆలా అన్నాడు, లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. అల్లాను ఇంతవరకు ఏ కన్ను చూడలేదు, అల్లా మాత్రం అందరినీ చూస్తాడు. ఏ వ్యక్తి అయితే అల్లాను ప్రవక్త గారు చూశారని పలుకుతాడో ఆ వ్యక్తి అల్లా మీద అబద్ధాన్ని అంటగట్టినట్లే అని చెప్పారు. ఎవరన్నారు ఈ మాట? ప్రవక్త భార్య అంటుంది ఈ మాట. అల్లాను ఇంతవరకు ఎవ్వరు చూడలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాను చూడలేదు. చూశారని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు అల్లా పైన అబద్ధాన్ని అంటగట్టినట్టే అని అమ్మ ఐషా రదియల్లాహు అన్నవారు అన్నారు. కావున మేరాజు నబీ పండగ అనేది ఇస్లాంలో లేదు. రజబ్ నెల 27వ తేదీన మేరాజు నబీ పండగ చేసే ముస్లిములంతా ఒక బిదాతు కార్యాన్ని చేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజు యాత్ర పోయొచ్చిన తర్వాత దాదాపు 10-11 సంవత్సరాలు బ్రతికారు. ఏ సంవత్సరం కూడా మేరాజు నబీ పండగ ప్రవక్త చేయలేదు. ప్రవక్త మరణం తర్వాత అబూబకర్ ఉన్నారు, ఉమర్ ఉన్నారు, ఉస్మాన్ ఉన్నారు, అలీ ఉన్నారు, సహాబీలు ఎందరో బతికి ఉన్నారు, వేల మంది. ఏ ఒక్క సహాబీ కూడా మేరాజు నబీ పండగ చేయలేదు.